హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ ఎండ్ స్క్రీన్స్ అండ్ కార్డ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళు జస్ట్ నార్మల్గా వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. కానీ ఆ వీడియో చివరిలో మాత్రం ఎండ్ స్క్రీన్ కానీ లేకపోతే కార్డ్స్ కానీ ఇవ్వరు. వాళ్ళు ఎందుకు ఇవ్వరంటే అసలు వాటి గురించి వాటి యొక్క యూస్ తెలియదు కాబట్టి వాళ్ళు వాటిని పట్టించుకోరు. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అసలు ఎండ్ స్క్రీన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటో కూడా నేను చెప్తాను. సో మనకు వీడియో లాస్ట్లో మనం ఎండ్ స్క్రీన్స్ కనుక ఇస్తే మనకు ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి యూట్యూబ్లో. సో చివరిలో మనకు వీడియో చివరిలో మనం ఎండ్ స్క్రీన్స్ కనుక ఇస్తే సో వన్స్ మన వీడియోని వ్యూవర్ చూసేటప్పుడు సో ఆ వీడియో కింద మన ఎండ్ స్క్రీన్లో ఇచ్చిన వీడియోస్ కింద రికమెండ్ అవుతాయి. సో మీరు చాలాసార్లు గమనించండి, ఎవరైనా కొన్ని వీడియోస్ ఎగ్జాంపుల్ తీసి చూడండి యూట్యూబ్లో. సో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో మీరు ఎండ్ స్క్రీన్లో ఏవైతే వీడియోస్ ఇచ్చారో ఆ వీడియోస్ అనేది ఆటోమేటిక్గా ఆ వీడియో కింద రికమెండ్ అవుతూ ఉంటుంది. సో ఆ వ్యూవర్ అనేవాడు ఆ వీడియో కాకుండా కింద ఉన్న రికమెండ్ అయిన వీడియోస్ కూడా చూసే అవకాశం కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీకు వ్యూస్ వస్తాయి ఎక్కువ. సో మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో అది యూట్యూబ్ వాళ్ళు అందుకే మనకి ఎండ్ స్క్రీన్ మాత్రం ఇచ్చింది. సో మనకు ఎండ్ స్క్రీన్ వల్ల అయితే మనకి ఈజీగా వ్యూస్ వస్తాయి. సో ఒక రకంగా ఇది ప్రమోషనే. సో అందరూ గూగుల్ యాడ్వర్డ్స్లో ప్రమోట్ చేస్తుంటారు, కానీ వాళ్ళైతే ఎండ్ స్క్రీన్ మాత్రం వాళ్ళు యూస్ చేయరు. సో ఖచ్చితంగా అయితే మీరు ఎండ్ స్క్రీన్ అలాగే కార్డ్స్ కూడా వాడుకోండి. సో కార్డ్స్ వాడకపోయినా మీరు ఖచ్చితంగా ఎండ్ స్క్రీన్ మాత్రం చివరిలో మీరు ఇవ్వండి. సో ప్రతి వీడియోలో మీరు ఇవ్వండి. ఖచ్చితంగా అయితే మీ వీడియోస్ అనేది బూస్ట్ అవుతాయి, అలాగే కింద రికమెండ్ కూడా అవుతాయి. సో ఈ విషయం గురించి చాలామందికి తెలియదు, అసలు ఎండ్ స్క్రీన్ అయితే పట్టించుకోరు కూడా. సో ఇప్పుడు ఇక్కడైనా మీరు తెలుసుకోండి ఎండ్ స్క్రీన్ గురించి. మీరు మీ యొక్క ప్రతి వీడియోకి ఎండ్ స్క్రీన్ మాత్రం ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. సో ఎండ్ స్క్రీన్ కనుక మీకు ఇంకా దీని పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి, నీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నేను పర్సనల్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కూడా కింద లింక్ ఇస్తాను. సో నన్ను ఆ లింక్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.